సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మీరు తెలుగు సబ్జెక్టుతో డిఎస్సికి టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారా? అయితే చూడండి, స్కూల్ అసిస్టెంట్ ప్రశ్నల నిధి తెలుగు సబ్జెక్ట్ ఈ పుస్తకం తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. ఎవరి దగ్గరైనా లేకపోతే ఈ పుస్తకాన్ని తీసుకోండి. ప్రిపరేషన్లో చాలా ఈజీగా ఉంటుంది, మీకు ఎంతగానో సహకరిస్తుంది. తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ప్రచురింపబడినటువంటి తెలుగు స్కూల్ అసిస్టెంట్ ప్రశ్నల నిధి ఈ పుస్తకాన్ని మీరు తీసుకొని చక్కగా ప్రిపేర్ అవ్వండి. డిఎస్సి కోసం ఒక మంచి పుస్తకంని సజెస్ట్ చేయండి మాస్టారు అని అడిగేవారికి నేను సజెస్ట్ చేసే మంచి పుస్తకం ఇది. ఒకసారి ఈ పుస్తకం నుంచి తెలుగు మెథడాలజీ నుంచి భాష వివిధ భావనలు అన్న కాన్సెప్ట్ని తీసుకుందాం. ముందుగా ఇక్కడ నుంచి బిట్స్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఫ్రేమ్ చేశారు అన్నది మనం తెలుసుకున్న తర్వాత ఈ పుస్తకం నచ్చితే మీరు మీ జిల్లా హెడ్ క్వార్టర్లోను మరియు ప్రముఖ బుక్ స్టాల్స్లోను ఈ పుస్తకం అవైలబుల్లో ఉంది. చక్కగా వెళ్ళి కొనుక్కోండి. ధర కూడా చాలా తక్కువే. మంచి ప్రామాణికమైనటువంటి పుస్తకం అని చెప్పొచ్చు. చూడండి, నిన్న మనం చెప్పుకున్నాం మరియు ఇక్కడ కొన్ని విషయాలను తెలుసుకుందాం. భాష్ అన్న ధాతువు నుంచి భాష అన్న పదం వెలువడింది. సామాన్యమైనటువంటి మనిషి దృష్టిలో సాధారణంగా మనిషి దృష్టిలో భాష అనేది భావాన్ని వ్యక్తీకరించేందుకు, మనసులో ఉండేటటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యక్తీకరించేందుకు ఉపయోగపడేటటువంటి అర్థవంతమైన కంఠధ్వనుల సముదాయం. భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే అర్థవంతమైన కంఠధ్వనుల సముదాయం, అదే భాష. మనసులో ఉన్న భావాన్ని వ్యక్తీకరించేందుకు కొన్ని అర్థవంతమైన కంఠధ్వనులు మనం చేస్తే దాన్ని భాష అంటాం. కాబట్టి భాషకు మూలం ధ్వని. అయితే భాషా శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ప్రపంచంలోని మొత్తం భాషలు 2196. న్యూ ఎడిషన్ 2024 న్యూ ఎడిషన్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ నుంచి మనం తీసుకుంటే భాషా శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ప్రపంచంలోని మొత్తం భాషల సంఖ్య 2196. నిన్న మనం చెప్పుకున్నాం, భాష మనిషికి శరీరం వంటిది అయితే భావం మనిషికి ప్రాణం వంటిది. మనిషికి శరీరం భాష అనుకుంటే మరి ఆ శరీరానికి ప్రాణం భావం అని మనం చెప్పొచ్చు. భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే అర్థవంతమైన కంఠధ్వనుల సముదాయం భాష అని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో. చూడండి, నిన్న మనం చెప్పుకున్నాం, ఈ నిర్వచనం కూడా మనం చెప్పుకున్నాం, అవునా? సఫేర్ ఇచ్చినటువంటి నిర్వచనం అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో అని ఒక నిర్వచనంలో, భాషా నిర్వచనంలో ఈ పదాలు కనిపిస్తే ఇది సఫేర్ నిర్వచనం అని గుర్తుపెట్టుకోండి అని నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవునిలో ఉండేటటువంటి ఉద్రేకాలను, ఆలోచనల్ని, వాంఛలు వీటిని తెలియజేసేదే భాష అని సఫేర్ నిర్వచించాడు. ఉద్రేకాలు నిన్న మనం చెప్పుకున్నాం, మానవ ఉద్రేకాల గురించి చెప్పుకున్నాం. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూడండి. మానవ ఉద్రేకాల గురించి చెప్పుకున్నాం. అలాగే మనిషి యొక్క ఆలోచనలు మరియు మనిషి యొక్క కోరికలు వీటిని తెలియజేసేది భాష అని సఫేర్
చెప్పాడు. మరి హాకెట్ ఇతడు భాషకి ఇచ్చిన నిర్వచనం ఏంటి? హాకెట్ ప్రకారం మాట్లాడే అలవాటు మనుషులకి ఉంటుంది. ఈ మాట్లాడే అలవాటుల యొక్క సంక్లిష్ట వ్యవస్థని భాష అని హాకెట్ పేర్కొన్నాడు. మాట్లాడే అలవాటు ఒక నిర్వచనంలో మాట్లాడే అలవాటు అని కనిపిస్తే ఇది హాకెట్ నిర్వచనం అని గుర్తుపెట్టుకోండి. ఇక స్టువర్ట్ అన్నతడు భాష గురించి ఇచ్చిన నిర్వచనం ఏంటి? యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవం కలిగి మానవ సమాజంలో భావ వినిమయానికి ఉపకరించే వాగ్రూపధ్వని సంకేత సముదాయమే భాష అని స్టువర్ట్ పేర్కొన్నాడు. అయితే మాస్టారు, ఈ నిర్వచనాల్ని మనం ఎలా గుర్తుపెట్టుకోగలం? సింపుల్గా కోడింగ్ చెప్పండి అంటే, అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనులు అనే ఒక నిర్వచనంలో ఉంటే ఇది సఫేర్ నిర్వచనం అని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా కంఠధ్వనులు. మాట్లాడే అలవాటు అనే ఒక నిర్వచనంలో ఉంటే ఇది హాకెట్ నిర్వచనం అని గుర్తుపెట్టుకోండి. యాదృచ్ఛిక నిర్మాణ సౌష్ఠవం అనే ఒక నిర్వచనంలో ఉంటే ఇది స్టువర్ట్ నిర్వచనం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనులు సఫేర్, మాట్లాడే అలవాటు హాకెట్, యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవం స్టువర్ట్. ఇకపోతే శ్రీరామచంద్రవర్మ భాషకు ఇచ్చినటువంటి నిర్వచనం. మనసులోని భావ పరంపర అన్న పదాలు ఒక నిర్వచనం ప్రారంభంలో కనిపిస్తే ఇది శ్రీరామచంద్రవర్మ గారి నిర్వచనం అని బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటి వారికి అందిస్తామో ఆ పదాలు, ఆ వాక్యాలు భాష అని శ్రీరామచంద్రవర్మ భాషకు నిర్వచనం ఇచ్చాడు. భాషకు నలుగురు భాషావేత్తలు 4 నిర్వచనాల్ని ఇచ్చారు. అవునా? 1 సఫేర్ నిర్వచనం, 2 హాకెట్ నిర్వచనం, 3 స్టువర్ట్ నిర్వచనం, 4 శ్రీరామచంద్రవర్మ నిర్వచనం. నలుగురు 4 నిర్వచనాలు ఇచ్చారు. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనులు అన్న పదాలతో నిర్వచనం ప్రారంభమైతే ఇది సఫేర్ నిర్వచనం. మాట్లాడే అలవాటు అన్న పదాలతో నిర్వచనం ప్రారంభమైతే అది హాకెట్ నిర్వచనం. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవం అన్న పదాలతో నిర్వచనం ప్రారంభమైతే ఇది స్టువర్ట్ నిర్వచనం. మనసులోని భావ పరంపర అన్న పదంతో నిర్వచనం ప్రారంభమైతే అది శ్రీరామచంద్రవర్మ నిర్వచనం. ఓకే? ఇకపోతే భాష సిద్ధాంతాల గురించి, అంటే భాషా పుట్టుక, వాటి సిద్ధాంతాల గురించి నిన్న మనం చెప్పుకున్నాం. అనుకరణవాదం ఇది ఒక భాషావాదం. దీన్నే భౌభౌ సిద్ధాంతము అని కూడా అంటారు. అనుకరణ సిద్ధాంతము అంటే భాషకు సంబంధించి అనుకరణవాదము ఏదైతే ఉందో దీన్నే భౌభౌవాదము లేదా భౌభౌ సిద్ధాంతము అని చెప్పి అంటారు. అనుకరణవాదాన్ని భౌభౌవాదమని పేర్కొన్నది ఎవరు అని బిట్టు వస్తే మాక్స్ ముల్లర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అనుకరణ వాదముని భౌభౌవాదము అని చెప్పి అంటారు అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? మాక్స్ ముల్లర్. లేదా ఏ భాష
సిద్ధాంతానికి భౌవవాదం అని పేరు అని బిట్టడిగితే అనుకరణవాదము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. డింగ్డాంగ్ వాదముని ప్రతిపాదించిన వారు ఎవరు? డింగ్డాంగ్ వాదముని ప్రతిపాదించిన వారు మాక్స్ ముల్లర్. డింగ్డాంగ్ వాదమును ప్రతిపాదించిన వారు ఎవరు? చూసారా, డింగ్డాంగ్ వాదమును ప్రతిపాదించిన వాడు మాక్స్ ముల్లర్. డింగ్డాంగ్ వాదమును ప్రతిపాదించిన మాక్స్ ముల్లరే అనుకరణ వాదముని భౌవవాదము అని చెప్పి పేర్కొన్నాడు. మనిషి మొదట కొన్ని క్రియాపదాలను కనిపెట్టి వాటి ఆధారంగా శబ్దాలను సృష్టించుకున్నాడు. మనిషి మొదట కొన్ని క్రియాపదాలని కనిపెట్టాడు. ఈ క్రియాపదాలనే ధాతువులు అని చెప్పి పేర్కొన్నాం. వీటి ఆధారంగా శబ్దాలను సృష్టించుకున్నాడు అని చెబుతున్నటువంటి వాదము ధాతుజన్యవాదం. హేతువాదం ఆధారంగా స్వతఃసిద్ధవాదమని ప్రతిపాదించిన భాషా శాస్త్రవేత్త ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే నోమ్ చోమ్స్కీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నోమ్ చోమ్స్కీ. స్వతఃసిద్ధవాదము అనగానే నోమ్ చోమ్స్కీ పేరు మనకు గుర్తు రావాలి. స్వతఃసిద్ధవాదము, ఓకే, స్వతఃసిద్ధ భాషావాదంని ప్రతిపాదించిన వాడు నోమ్ చోమ్స్కీ. హేతువాదం ఆధారంగా ప్రతిపాదింపబడిన భాషా సిద్ధాంతం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే స్వతఃసిద్ధవాదము. భాషకు ప్రధానంగా ఉండే రూపాలు వాగ్రూపము మరియు లిఖిత రూపం. భాషకు ప్రధానంగా 2 రూపాలు ఉన్నాయి, వాగ్రూపము మరియు లిఖిత రూపం. ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ క్లాస్ నేను చెబుతున్నాను, ఈ క్లాస్ చెబుతున్నప్పుడు మీరు వింటున్నారు, అవునా? ఎలా వింటున్నారు? నేను మాట్లాడుతున్నాను, నేను ఒక భాషని మాట్లాడుతున్నాను, ఇది వాగ్రూపం. మీ ముందు డిస్ప్లే అవుతున్నది లిఖిత రూపం, అవునా? మీ ముందు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి భాష లిఖిత రూపం. నేను మాట్లాడుతున్నటువంటి నా వాయిస్, నా సౌండ్ ఏదైతే ఉందో ఇది వాగ్రూపం. భాషకు 2 రూపాలు ఉన్నాయి, అవునా? ఇకపోతే చూడండి, ఇక్కడ పరభాష ద్వారా బోధన అనేది, అంటే మాతృభాషలో బోధన అనేది చెయ్యాలి. అలా కాకుండా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువులు వచ్చాయి. తెలుగు మీడియం ప్లేస్లో గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం అని చెప్పి అంటున్నారు. మరి ఇంగ్లీష్ మీడియంలో బోధన పరభాష ద్వారా బోధనే కదా. పరభాష ద్వారా బోధన సోపానాలు లేని సౌధం వంటిది, పిల్లర్స్ లేనటువంటి బిల్డింగ్ వంటిది అని చెప్పినవారు ఎవరు? జవాబు రవీంద్రనాథ్ ఠాగూర్, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్నారు. చూడండి, పరభాష ద్వారా బోధన సోపానాలు లేని సౌధం వంటిది అని పేర్కొన్నవారు ఎవరు అని బిట్టు వస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తల్లి ఒడిలో పాలు తాగుతూ తల్లి ముఖం నుంచి నేర్చుకున్న భాష, తల్లి ఒడిలో పాలు తాగుతూ తల్లి ముఖం నుంచి నేర్చుకున్న భాష మాతృభాష. ఓకే, తల్లి ఒడిలో పాలు తాగుతూ తల్లి ముఖం నుంచి నేర్చుకున్న భాషని ఏమంటారు? మాతృభాష అంటారు. మరి మాతృభాషకు వ్యవహారంలో ఉన్నటువంటి ఇతర పదాలు దీని మీద బిట్టడిగితే దేశ భాష, దీన్ని స్థానిక భాష అని కూడా అంటారు, ప్రాంతీయ భాష అని కూడా అంటారు, ఫస్ట్ లాంగ్వేజ్ ప్రథమ భాష అని చెప్పి అంటారు. ఓకే, మాతృభాషకి ఉన్న ఇతర పదాలు దేశ భాష, స్థానిక భాష, ప్రాంతీయ భాష, అలాగే ప్రథమ భాష ఫస్ట్ లాంగ్వేజ్. అవునా? భాషా ప్రయోజనాలని పరిశీలన చేస్తే భాషకు 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి సాంకేతిక ప్రయోజనాలు, 2 ఉద్దీపన ప్రయోజనాలు. సాంకేతిక ప్రయోజనాలు, ఉద్దీపన ప్రయోజనాలు. భాషకు ఉన్న 2 ప్రయోజనాలు సాంకేతిక ప్రయోజనాలు మరియు ఉద్దీపన ప్రయోజనాలు. గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం
భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం లేదా ఏ ఆర్టికల్ తమ తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి ఆయా రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది అని బిట్టు వస్తే 345వ ఆర్టికల్, 345 ఆర్టికల్. భారత రాజ్యాంగంలోని 345వ ఆర్టికల్ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి ఆయా రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. ఓకే. అధికార భాషా సంఘం ఏర్పాటు అయిన సంవత్సరం ఏది అని బిట్టు వస్తే 1974 అని జవాబు గుర్తించండి. అధికార భాషా సంఘం ఏర్పాటైన సంవత్సరం 1974. అధికార భాషా సంఘం ఎవరి అధ్యక్షతన ఏర్పడింది? ఇదొక బిట్టు. అధికార భాషా సంఘం 1974వ సంవత్సరంలో ఎవరి అధ్యక్షతన ఏర్పాటు అయ్యింది? జవాబు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారి అధ్యక్షతన. శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారి అధ్యక్షతన అధికార భాషా సంఘం ఏర్పాటు అయ్యింది. ఇకపోతే అయ్యదేవర కాళేశ్వరరావు గారి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు అయ్యింది. ఆ కమిటీకి అధ్యక్షుడు అయ్యదేవర కాళేశ్వరరావు. అయితే అయ్యదేవర కాళేశ్వరరావు గారి కమిటీ ఏమని సూచించింది అంటే ఏం తయారు చేసిందంటే పారిభాషిక పదకోశంని తయారు చేసింది. బిట్టు. పారిభాషిక పదకోశం తయారు చేసిన కమిటీ క్రింది వాటిలో ఏది గుర్తించండి? జవాబు అయ్యదేవర కాళేశ్వరరావు కమిటీ. అయ్యదేవర కాళేశ్వరరావు గారి కమిటీ. పారిభాషిక పదకోశంని తయారు చేసిన కమిటీ అయ్యదేవర కాళేశ్వరరావు కమిటీ. త్రిభాషా సూత్రమును అనుసరించి త్రిభాష సూత్రం అంటే ఏంటి? 1 మాతృభాష, 2 జాతీయ భాష, 3 అంతర్జాతీయ భాష. ఈ త్రిభాషా సూత్రంని అనుసరించి మాతృభాషను ప్రథమ భాషగాను నేర్చుకుంటారు విద్యార్థులు. జాతీయ భాషను అనగా హిందీని ద్వితీయ భాషగా నేర్చుకుంటారు. మరి అంతర్జాతీయ భాష అయినటువంటి ఆంగ్లంను తృతీయ భాషగా విద్యార్థులు నేర్చుకుంటారు. ఇకపోతే త్రిభాషా సూత్రం వల్ల సంస్కృత భాషకు స్థానం లేకుండా పోయింది అని వాపోయిన వారు క్రింద వారు ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే కేఎం మున్షి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగ విధానంలో హిందీ గురించి ఏమని పేర్కొన్నారు? హిందీ గురించి భారత రాజ్యాంగం హిందీని లింక్ లాంగ్వేజ్ అని పేర్కొంది. భారత రాజ్యాంగ విధానంలో లింక్ లాంగ్వేజ్ అని హిందీ భాషను పేర్కొన్నారు. ప్రపంచాన్ని దర్శించాలి అంటే ఆంగ్ల భాష గవాక్షం నుంచి చూడాలి అని అన్నది ఎవరు? బిట్టు చూడండి. ప్రపంచాన్ని దర్శించాలి అంటే ఆంగ్ల భాష గవాక్షం నుంచి చూడాలి అని అన్నవారు జవహర్లాల్ నెహ్రూ. ఎవరి కృషి ఫలితంగా భారతీయ విద్యా విధానం ఆంగ్లంలో సాగింది? ఎవరి కృషి ఫలితంగా భారతీయ విద్యా విధానం ఆంగ్లంలో సాగింది అని బిట్టు వస్తే లార్డ్ మెకాలే అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సో స్పీడ్ రివిజన్, క్విక్ రివిజన్ చాలా తక్కువ కాలంలో చక్కగా స్పీడ్గా రివిజన్ చేసేందుకు ఈ బుక్ యూజ్ అవుతుంది. కాబట్టి ఈ పుస్తకం ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఈ పుస్తకం ప్రతి ఒక్కరి దగ్గర తీసుకుంటే అంటే మీరు ఆయా టెక్స్ట్ బుక్లు పెద్ద టెక్స్ట్ బుక్లు ముందు పెట్టుకుని ప్రిపేర్ అయ్యే బదులు ఈ ఒక్క పుస్తకం కనుక మీరు ముందు పెట్టుకుని కూర్చుంటే స్పీడ్గా ఒకసారి రివిజన్ చేసేవచ్చు. స్పీడ్గా ఈ పుస్తకాన్ని రివిజన్ చేసిన తర్వాత పెద్ద టెక్స్ట్ బుక్ని తర్వాత చూడొచ్చు. ముందు ఈ పుస్తకాన్ని రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది. త్రిభాష సూత్రం ప్రతిపాదింపబడిన సంవత్సరం ఏది అని బిట్టు వస్తే 1966వ సంవత్సరం. త్రిభాషా సూత్రంని 1966వ సంవత్సరంలో ప్రతిపాదించడం జరిగింది. ఇదొక బిట్టు. చూడండి. భాషాపరంగా నన్నయ్య గారు నారాయణ భట్టును ఏమని కీర్తించారు? జవాబు ఆంధ్ర భాష
సుకవి శేఖర అని. ఆంధ్ర భాష సుకవి శేఖర, ఆంధ్ర భాష సుకవి శేఖర అని నారాయణ భట్టును కీర్తించారు. ఎవరు కీర్తించారు? నన్నయ్య గారు. గుర్తుపెట్టుకోండి, భాషాపరంగా అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. నన్నయ్య రచించిన ఏ శాసనంలో ఆంధ్ర శబ్దం భాషావాచిగా కనిపిస్తుంది? నన్నయ్య గారు చూడండి, నందంపూడి శాసనం ఏదైతే ఉందో ఈ నందంపూడి శాసనాన్ని వేయించిన వారు రాజరాజ నరేంద్రుడు. ఈ శాసనం లిఖించిన వాడు నన్నయ్య. నన్నయ్య రచించిన ఈ నందంపూడి శాసనంలో ఆంధ్ర శబ్దం భాషావాచకంగా ఉంది అన్న విషయం మనం మర్చిపోకూడదు. ఆంధ్ర శబ్దం జాతివాచకంగా ఉందా, దేశీయవాచకంగా ఉందా, భాషావాచిగా ఉందా అంటే భాషావాచిగా ఉంది. తెనుగున రచయింపుము అధిక ధీయుక్తి మెయిన్ అని మహాభారతంలో పేర్కొన్నవారు ఎవరు? ఇది తెనుగున రచయింపు మధిక ధీయుక్తి మెయిన్ అని మహాభారతంలో నన్నయ్య భట్టుని రాజరాజ నరేంద్రుడు పేర్కొంటాడు. ఈ బిట్ ఒకసారి చూడండి, ఈ బిట్ ఒకసారి పరిశీలన చేసుకోండి. నా హృదయంబున అనవరతము శ్రీ మహాభారతమునందరి అభిప్రాయం విన అని చెబుతూ మహాభారతాన్ని తెలుగులో అధిక ధీయుక్తి మెయిన్, తెలుగున రచయింపుము అధిక ధీయుక్తి మెయిన్ అని మహాభారతంలో నన్నయ్య భట్టు గారు పేర్కొన్నారంట. ఒకసారి ఈ బిట్టు ఒకసారి చూడండి. ఇది రాజరాజ నరేంద్రుడు పేర్కొన్నాడా, నన్నయ్య పేర్కొన్నాడా అనేది ఒకసారి చూడండి. కామెంట్ బాక్స్లో చెప్పండి. వాస్తవానికి వ్యవహారిక భాషని జీవద్భాష అని చెప్పి అంటారు. గ్రాంధిక భాషని కావ్య భాష అని చెప్పి అంటారు. కావ్య భాష అంటే గ్రాంధిక భాష, జీవద్భాష అంటే వ్యవహారిక భాష. ప్రజలు తమ భాషా అవసరాలకు ఉపయోగించే భాషని వ్యవహారిక భాష అని చెప్పి అంటారు. అంటే ప్రజలు దైనందిన జీవితంలో తరచుగా ఉపయోగించే భాష ఏదైతే ఉందో దీన్ని వ్యవహారిక భాష అని పేర్కొంటారు. ఆధునికాంధ్ర రచనకర్త ఎవరు? ఆధునికాంధ్ర రచన కర్త ఎవరు? జవాబు గురజాడ అప్పారావు గారు. గ్రామ్యమా గ్రాంధికమా అన్న గ్రంథ రచయిత ఎవరు? గ్రామ్యమా గ్రాంధికమా అన్న గ్రంథాన్ని ఎవరు రచించారు? జవాబు మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు. ఒక మండలం లేదా ఒక ప్రాంతంలో మాట్లాడే భాషని మాండలిక భాష అంటారు. మాండలిక భాషను ఉపభాష అని, ప్రాదేశిక భాష అని పేర్కొంటారు. శ్రీకాకుళం జిల్లా మరియు కళింగ దేశం అంటే శ్రీకాకుళంని ఆనుకుని ఉన్నటువంటి ఒరిస్సా, గంజాం గజపతి జిల్లాల్ని కళింగ దేశం అని చెప్పి అంటారు. శ్రీకాకుళంని ఆనుకుని ఉన్నటువంటి కళింగ దేశం శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వీటిని పూర్వ మండలం అని చెప్పి అంటారు. ఓకే, ఇకపోతే దక్షిణ మండలంలోని జిల్లాలు. రాయలసీమ మొత్తం దక్షిణ మండలంకి వస్తుంది. అలాగే కోస్తా ఆంధ్రలో నెల్లూరు, ప్రకాశం. కోస్తా ఆంధ్రలోని నెల్లూరు, ప్రకాశం మరియు రాయలసీమ ఇవి దక్షిణ మండలం పరిధిలోకి వస్తాయి. ఉత్తర మండలంలో తెలంగాణ మొత్తం వస్తుంది. మరి మహబూబ్ నగర్ జిల్లా కూడా తెలంగాణ కదా. తెలంగాణ మొత్తం మహబూబ్ నగర్తో సహా తెలంగాణ మొత్తం ఉత్తర మండలంలోకి వస్తుంది. మధ్య మండలంలోని జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు మధ్య మండలంలోకి వస్తాయి. పాఠ్య పుస్తకాలలో ఉండాల్సిన భాష ఎలా ఉండాలి? శిష్ట వ్యవహారికంగా ఉండాలి.
గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కంని ఈ నాటకం ఎప్పుడు రచించారు? 1896వ సంవత్సరంలో రచించారు. ఈ బిట్ తరచుగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 1896. వ్యవహారిక భాషను గ్రాంధిక భాషావాదులు ఏమన్నారు? గ్రాంధిక భాషావాదుల ప్రకారం వ్యవహారిక భాష గ్రామ్య భాష. ఓకే, వ్యవహారిక భాషను గ్రాంధిక భాషావాదులు గ్రామ్యము అని చెప్పి అన్నారు. వేదం వెంకటరాయ శాస్త్రి తాను రచించినటువంటి నాగానందం అనేటటువంటి నాటకంలో, వేద వెంకటరాయ శాస్త్రి గారు రచించిన నాటకం నాగానందం. ఈ నాటకంలో నీచ పాత్రలకు ఉపయోగించిన భాష వ్యవహారిక భాష. ఓకే, ఇక వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఏది? వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభించిన సంవత్సరం 1910. వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం 1910. అవునా? ఇకపోతే మాండలికం. డైలెక్ట్ అనే ఆంగ్ల పదానికి అర్థం సంభాషణ, మాట్లాడే తీరు, వైఖరి, రీతి. చూడండి, మాండలికంని ఇంగ్లీష్లో డైలెక్ట్ అని చెప్పి అంటారు. మాండలికం అన్న పదానికి అర్థము సంభాషణ అని అర్థం వస్తుంది, మాట్లాడే తీరు అని అర్థం వస్తుంది, వైఖరి మరియు రీతి అన్న అర్థాలు అనేవి వస్తాయి. ప్రస్తుతం తెలుగులో వాడు అని అంటున్నాం. దీనికి పూర్వపు రూపాలు వాండు, వాండ్రు, అవండు అనేవి పూర్వ రూపాలు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా గ్రంథ రచయిత గ్రియర్సన్. చాందా జిల్లాలో కోమట్లు, మహారాష్ట్రలోని చాందా జిల్లాలో కోమట్లు మాట్లాడే మాండలికాన్ని ఏమంటారు? దాసరి, బెడారి. చాందా జిల్లాలోని కోమట్లు మాట్లాడే మాండలికాన్ని దాసరి అని, బెడారి అని చెప్పి అంటారు. ముంబాయి నగరంలో ప్రవాస ఆంధ్రులు మాట్లాడే మాండలికం కామ్య, వడరి. ముంబాయి నగరంలోని ప్రవాసాంధ్రులు మాట్లాడే మాండలికం కామ్య, వడరి. పాఠ్య పుస్తకాలు ఏ భాషలో ఉండాలి? శిష్ట వ్యవహారిక భాషలో ఉండాలి. మాతృభాష తల్లిపాలు వంటిది, పరభాష పోతపాలు వంటిది అని పేర్కొన్నవారు ఎవరు అని బిట్టి వస్తే కొమర్రాజు లక్ష్మణరావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక బోధనా లక్ష్యాలను విశ్లేషించిన వారు ఎవరు? బోధన దేనికోసం చేస్తాం మనం? కొన్ని లక్ష్యాలని సాధించడం కోసం. ఎందుకు ఆ లక్ష్యాలు ఏమిటి అని విశ్లేషించిన వారు బెంజమిన్ బ్లూమ్. గుర్తుపెట్టుకోండి, బోధనా లక్ష్యాలను విశ్లేషించిన వారు బెంజమిన్ బ్లూమ్. గుర్తుపెట్టుకోండి. టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ గ్రంథ రచయిత ఎవరు? జవాబు బెంజమిన్ బ్లూమ్. ఎప్పుడే చెప్పుకున్నాం కదా, బోధన ఎందుకు చేస్తారు? కొన్ని లక్ష్యాలను సాధించేందుకోసం. ఆ బోధన లక్ష్యాలను విశ్లేషించిన వారు బెంజమిన్ బ్లూమ్. బెంజమిన్ బ్లూమ్ అతడు బోధన లక్ష్యాలని ఏ గ్రంథంలో విశ్లేషణ చేశారు అని బిట్టు వస్తే టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఆశయాలు మరియు ఉద్దేశాల యొక్క విస్తృత వ్యక్తీకరణలే గమ్యాలు. ఆశయాలు, ఉద్దేశాల యొక్క విస్తృత వ్యక్తీకరణలే
గమ్యాలు. చూడండి, ఆశయాలు, ఉద్దేశాలు, వీటి యొక్క విస్తృత వ్యక్తీకరణలను గమ్యాలు అని చెప్పి అంటాం. విద్యా ప్రణాళిక మొత్తంపై సాధించవలసిన ప్రవర్తన మార్పుల మొత్తాలు ధ్యేయాలు. ఉద్దేశాలు గమ్యాల నుంచి ఆవిర్భవించి, చూడండి, ఉద్దేశాలు మరియు గమ్యాలు వీటి నుంచి ఆవిర్భవించి తరగతి బోధనకు మార్గదర్శకత్వం నెరపి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తన మార్పుల్ని సూచించే వాటిని లక్ష్యాలు అని చెప్పి అంటాం. మరొకసారి, లక్ష్యాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ లక్ష్యాలు అనేవి ఉద్దేశాల నుంచి ఆవిర్భవిస్తాయి, గమ్యాల నుంచి ఆవిర్భవిస్తాయి. లక్ష్యాలు అనేవి ఉద్దేశాల నుంచి, గమ్యాల నుంచి ఆవిర్భవిస్తాయి. అంతేకాకుండా తరగతి గదిలోని బోధనకు ఇవి మార్గదర్శకత్వాన్ని నేర్పుతాయి. ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులలో ఆశించిన ప్రవర్తన మార్పులని, అంటే వివిధ పాఠ్యాంశాలను రూపొందించి ఆ పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఎటువంటి ప్రవర్తన మార్పుల్ని ఆశిస్తున్నాయో, ఎటువంటి ప్రవర్తన మార్పుల్ని ఆశిస్తున్నాయో వాటిని సూచించేవే లక్ష్యాలు. మరి బోధనా లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపాలని ఏమంటారు? జవాబు స్పష్టీకరణలు అంటారు. బోధనా లక్ష్యాల యొక్క సూక్ష్మ రూపాలని స్పష్టీకరణలు అని చెప్పి అంటారు. చూడండి, జ్ఞానం, జ్ఞప్తికి తెచ్చుకోవటం, ఆయా సందర్భాలలో గుర్తించడం అన్న ఈ అంశాలు అనేవి జ్ఞానం అన్న స్పష్టీకరణలోకి వస్తాయన్నమాట. ఈ రెండు అంశాలు. విషయ జ్ఞానంలో ఉండే అంశాలు ఏమిటి? విషయ జ్ఞానంలో ఉండే అంశాలు పాఠ్యాంశాలు, కవి జీవితాదులు, పాఠ్యాంశానికి చెందిన పూర్వగాథలు. పాఠ్యాంశాలు విషయ జ్ఞానంలో ఉంటాయి. కవి జీవితాదులు విషయ జ్ఞానం అన్న అంశంలోకి వస్తాయి. పాఠ్యాంశానికి చెందిన పూర్వ కథలు ఏవైతే ఉంటాయో ఆ పూర్వ కథలు కూడా విషయ జ్ఞానం పరిధిలోకి వస్తాయి. మరి భాష జ్ఞానం, ఇది ఒక స్పష్టీకరణ. భాష జ్ఞానం అన్న స్పష్టీకరణలోకి వచ్చేవి వాక్య భేదాలు, జాతీయాలు, నుడికారాలు. వాక్య భేదాలు, జాతీయాలు, నుడికారాలు అనేవి భాషా జ్ఞానం పరిధిలోకి వస్తాయి. ఇక సాహిత్య జ్ఞానం, ఇందులో ఉండే అంశాలు శైలి, అవగాహన, వినియోగం, నైపుణ్యాలు. శైలి, అవగాహన, వినియోగం, నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి సాహిత్య జ్ఞానంలోకి వస్తాయి. శైలి అంటే ఏమిటి? ఒక రచనలో ఏదైనా ఒక రచన చేసినప్పుడు, నన్నయ్య గారు ఒక రచన చేశారు, ఆంధ్ర మహాభారతం. ఆ రచనలో నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతం అన్న రచనలో ఉపయోగించే భాషా శక్తి, నేర్పు, తర్వాత భాష ప్రయోగ నైపుణ్యం, రచన విధానం, వీటిని శైలి అని చెప్పి అంటారు. శైలిలో ఉండే అంశాలు, ఈ శైలిలో అలంకారాలు, ఛందస్సు, ఔచిత్యం, రసం, పాకము, ధ్వని, చమత్కారం, ఇవి శైలిలో ఉండేటటువంటి అంశాలు. విద్యార్థి నిగూఢ అర్థాన్ని కనుక్కోవడం అవగాహన. విద్యార్థి
తాను నేర్చిన భాషను నిత్య వ్యవహారంలో ఉపయోగించుకుంటున్నాడు. దీన్ని వినియోగం అని చెప్పి అంటారు. అంతే కదా. ఇప్పుడు మనము కొంత డబ్బుని గడిస్తాం, ప్రతి నెల కొంత అమౌంట్ని జీతం రూపంలో మనం గడిస్తాం. ఎందుకు గడిస్తాము? అవసరమైనప్పుడు వినియోగించుకోవడం కోసమే డబ్బుల్ని గడిస్తాం. అలాగే విద్యార్థి తాను నేర్చినటువంటి భాష ఏదైతే ఉందో భాషను నేర్చుకున్న తర్వాత నిత్య జీవితంలో ఆయా సందర్భాల్లో ఆ భాషని వినియోగించుకుంటూ ఉంటాడు. అది నిత్య వ్యవహారంలో తాను నేర్చిన భాషను ఉపయోగించడాన్ని వినియోగం అని చెప్పి అంటారు. విద్యార్థిలో లేఖన నైపుణ్యం మరియు లేఖన నైపుణ్యం అంటే రచనాశక్తి, సృజనాత్మకత, లేఖన నైపుణ్యం, సృజనాత్మకత, వీటిని వృద్ధి చేసేది లిఖిత రూప వ్యక్తీకరణ. మనసును ఒక దాని వైపు ఆకర్షింపచేసేది అభిరుచి అని రాస్ పేర్కొంటాడు. రాస్ అనేటటువంటి భాషావేత్త ప్రకారం మనసును ఒక దాని వైపు చేసేది అభిరుచి. రాస్ అభిరుచి గురించి ఏం చెప్పాడు? మనసుని ఒక దాని వైపు ఆకర్షింపచేసేది అభిరుచి. అవధానం కలిగించడానికి మనకు నిరంతరం తోడ్పడే మానసిక ప్రక్రియ, దీన్ని అభిరుచి అని పేర్కోవచ్చు అని బిఎన్ ఝా అభిరుచికి ఒక నిర్వచనం ఇచ్చారు. బిఎన్ ఝా అభిరుచి అన్న పదానికి ఇచ్చిన నిర్వచనం ఏంటండి? అవధానం కలిగించటానికి మనకు నిరంతరం తోడ్పడే మానసిక ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని అభిరుచి అని చెప్పి అంటారు అని బిఎన్ ఝా పేర్కొన్నాడు. ఒక వస్తువు గురించి కానీ, ప్రదేశాన్ని గురించి కానీ, లేదా వ్యక్తిని గురించి కానీ ఏర్పడే భావమే వైఖరి. ఒక వస్తువు గురించి కానీ, ప్రదేశాన్ని గురించి కానీ, ఒక వ్యక్తిని గురించి కానీ ఏర్పడే భావం, మనసులో ఏర్పడే భావం ఏదైతే ఉందో దాన్ని వైఖరి అని చెప్పి అంటారు. దేశంలో 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని తెలుపుతున్న ఆర్టికల్ ఏది? జవాబు 45వ ఆర్టికల్. 45వ ఆర్టికల్. భారతదేశంలో 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని చెబుతున్న ఆర్టికల్ 45వ ఆర్టికల్. ఆశించిన అభ్యాసన ఫలితాలు అయిన జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. అభ్యాసన ఫలితాలు జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. వీటిని అభ్యాసన లక్ష్యాలు అని చెప్పి అంటాము. ఈ అభ్యాసన లక్ష్యాల వర్గీకరణను కనీస అభ్యాసన స్థాయి అని చెప్పి పేర్కొంటారు. నిర్ణీత సమయంలో సాధించాల్సిన సామర్థ్యాల అనుక్రమంని స్థాయి అని చెప్పి పేర్కొంటారు. నిర్ణీత సమయంలో సాధించాల్సిన సామర్థ్యాల యొక్క అనుక్రమంని స్థాయి అని చెప్పి అంటారు. ద్వితీయ భాష. ద్వితీయ భాషగా ఒక విద్యార్థి తెలుగుని అధ్యయనం చేస్తున్నప్పుడు అందులో ఉండాల్సిన అంశాలు సమాన సాంస్కృతిక, సామాజిక అంశాలు. ద్వితీయ భాషగా తెలుగు బోధనకు ఉత్తమమైన పద్ధతి ఏది
అంటే సెకండ్ లాంగ్వేజ్ తెలుగుని బోధించేటప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఏ బోధన పద్ధతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది? జవాబు సన్నివేశ పద్ధతి. శిశువు తన అభిప్రాయాన్ని, సౌందర్య దృష్టిని, ఆనంద అనుభూతిని వ్యక్తం చేయటానికి ఉపయోగపడే సహజ మాధ్యమమే మాతృభాష అని మహాత్మా గాంధీ గారు పేర్కొన్నారు. శిశువు తన అభిప్రాయాన్ని, సౌందర్య దృష్టిని, ఆనంద అనుభూతిని వ్యక్తం చేయటానికి ఉపయోగపడే సహజ మాధ్యమం, దీన్ని మాతృభాష అంటారు అని మహాత్మా గాంధీ పేర్కొన్నారు. తెలుగు దేలయన్న దేశంపు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగు కండ, ఎల్ల నృపులు గొలవ నెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన తొలి రాజకవి శ్రీకృష్ణదేవరాయలు. పిల్లల మనసులు వికసించి విద్యను స్వతంత్రంగా అవగాహన చేసుకునే పరిపక్వత వచ్చే వరకు, పిల్లల మనస్సులు వికసించి విద్యను స్వతంత్రంగా అవగాహన చేసుకునే పరిపక్వత వచ్చే వరకు మాతృభాషలోనే విద్యను బోధించాలి అని పేర్కొన్నవారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. జ్ఞానరంగంలో ఉండే అంశాలు చూడండి. జ్ఞానరంగంలో ఉండే అంశాలు జ్ఞానం, అవగాహన, అనుప్రయుక్తం, ఆలోచన, విశ్లేషణ, సమస్య పరిష్కారం, ఇవన్నీ కూడా జ్ఞానరంగంలో ఉన్నటువంటి అంశాలు. జ్ఞానం నుంచి అవగాహన అనేది ఏర్పడుతుంది. మానసిక చలనాత్మక రంగాలలో ఉండే అంశాలు చేతిరాత, భాషణం, వ్యాయామం, ప్రయోగశాల కృత్యాలు, సాంకేతిక విద్య అని మనం చెప్పవచ్చు. యాంత్రిక అనువర్తిత నైపుణ్యాలకు సంబంధించిన రంగం మానసిక చలనాత్మక రంగం. ఓకే, ఇక్కడికి ఇది ఉంచండి. మిగిలిన అంశంని మనం తర్వాత వీడియోలో అధ్యయనం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.